హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జమ కాని డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపుల ప్రారంభం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో దశాబ్దాల పాటు సేవలందించిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి గత కొంతకాలంగా నిలిచిపోయిన బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన అడుగు ముందుకు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం 2018 మరియు 2019 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పాత కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ బకాయిలు దాదాపు 5-6 ఏళ్ల క్రితం నాటివి కావటం వల్ల వాటిని చెల్లించకుండా కాలయాపన చేయటం ఈ మేరకు ఉద్యోగుల పట్ల వివక్ష చూపడమే అనైతే ప్రభుత్వం భావించింది. మరి ఈ పాత బకాయిలను మొదట పరిష్కరించడం ద్వారా ఉద్యోగ మరియు ఉపాధ్యాయ వర్గాల పట్ల తమకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరియు బాధ్యతను చేతల్లో చాటి చెప్పాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం దృఢంగా నిశ్చయించుకుంది. మరి ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఒక పక్కా ప్రణాళికను రూపొందించాయి. దీనివల్ల ఏ జిల్లాలో ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో స్పష్టమైన లెక్కలు తేలాయి. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ మరియు నిధి పోర్టల్స్‌లో పెండింగ్‌లో ఉన్న వేలాది బిల్లులను ఒక క్రమ పద్ధతిలో అంటే సీనియారిటీ మరియు బిల్ అప్‌లోడ్ చేసిన తేదీల ఆధారంగా క్లియర్ చేయడం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో లేదా ఇతర పరిపాలనా పరమైన కారణాల వల్ల బిల్లులు పెట్టినా కూడా ఫండ్ క్లియరెన్స్ అనే ఆప్షన్ వద్ద నిలిచిపోయిన వేలాది మందికి ఇప్పుడు మోక్షం లభించినట్లయింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల విషయానికి వస్తే ఈ యొక్క డీఆర్ బకాయిలు వారికి కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు, అది ఒక గొప్ప ఆర్థిక భరోసా అని మనం గుర్తుంచుకోవాలి. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులు పెరగడం, మందుల కోసం ప్రతి నెల వేలాది రూపాయలు ఖర్చు చేయవలసి రావడంతో ఈ బకాయిల సొమ్ము వారికి కొండంత అండలా నిలుస్తోంది. మరి ప్రభుత్వం ఈ విషయాలు అన్నిటిని కూడా మానవీయ కోణంతో ఆలోచించి పెన్షన్‌లకు సంబంధించిన బకాయిలను ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అయ్యేలాగా ట్రెజరీ అధికారులకు కఠినమైన ఆదేశాలిచ్చింది. గతంలో బ్యాంకు ఖాతాలు క్లోజ్ అవ్వటం, ఐఎఫ్ఎస్సి కోడ్‌లు మారటం లేదా నామినీ వివరాల్లో లోపాలు ఉండటం వల్ల ఎవరికైతే గతంలో డబ్బులు జమ కాలేదో అటువంటి వారి వివరాలను అధికారులు మళ్ళీ సేకరిస్తున్నారు. అటువంటి లోపాలు ఉన్న వారి కోసం కొత్తగా బిల్లులు జనరేట్ చేసి ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా నిధులను విడుదల చేసేలాగా ట్రెజరీ విభాగం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఇది కేవలం ఒక ప్రచారమో లేదా ప్రకటనో మాత్రమే కాదు. దీనికి నిదర్శనం ఏమిటంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్ల మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్లు బ్యాంకుల నుండి ఎస్ఎంఎస్‌లు రావటం ప్రారంభమైంది. ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఉద్యోగ సంఘాల్లో కూడా విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇది మిగిలిన వారికి కూడా నమ్మకాన్ని కలిగిస్తోంది. అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగుల విషయానికొస్తే వారికి ప్రతి నెల వచ్చే జీతంతో పాటు అదనంగా ఈ అరియర్స్ సొమ్ము అందటం వల్ల వారి కుటుంబ ఆర్థిక అవసరాలు అంటే పిల్లల ఫీజులు లేదా ఇంటి అవసరాలు తీరనున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒకసారి వేల కోట్ల భారం పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ అరియర్స్ చెల్లింపుల విడతల వారీగా చేపడుతోంది. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో పాటు క్రమంగా అందరికీ నిధులు అందేలాగా చూడవచ్చు. ప్రస్తుతం ప్రారంభమైన మొదటి విడతలో దాదాపు 90% మందికి పైగా అర్హులైన లబ్ధిదారులకు నగదు అందుతోంది. ఇది ఒక రికార్డు స్థాయి చెల్లింపు అని చెప్పవచ్చు. అయితే మిగిలిన 10% మంది ఎవరైతే సాంకేతిక ఇబ్బందుల వల్ల అంటే ఆధార్ సీడింగ్ తప్పుగా ఉండటం లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా ఉండటం వల్ల డబ్బులు పొందలేకపోయారో వారి కోసం ప్రభుత్వం ప్రతి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.
ఈ సెల్‌లో పనిచేసే అధికారులు మీ డేటాలోని లోపాలను సరిదిద్ది వెంటనే బిల్లు పాస్ అయ్యేలాగా సహకరిస్తారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో అత్యున్నత స్థాయి పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిధి, సాఫ్ట్‌వేర్ మరియు హెర్బ్ అప్లికేషన్‌లను పూర్తి స్థాయిలో వినియోగిస్తోంది. ఉద్యోగుల పాతకాలం నాటి ట్రెజరీ కార్యాలయాల చుట్టూ లేదా డీడీఓల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ పే స్లిప్స్ మరియు అరియర్స్ స్టేటస్‌ను మొబైల్ ఫోన్‌లోనే చూసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతి అడుగులోనూ ఉద్యోగులకు సమాచారం అందుబాటులో ఉండటం ద్వారా ఎక్కడా గందరగోళం లేకుండా మరియు ఎవరూ మోసపోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే ఈ బకాయిలపై రావాల్సిన వడ్డీ లెక్కలు లేదా జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సిన మొత్తాల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలనైతే విడుదల చేసింది. దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఆడిట్ అభ్యంతరాలు రాకుండా అయితే ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ చెల్లింపులు కేవలం సచివాలయ ఉద్యోగులకో లేదా రెగ్యులర్ సిబ్బందికి మాత్రము పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బందికి కూడా ఈ అరియర్స్ వస్తాయి. ముఖ్యంగా విద్యాశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు మరియు ఎస్‌జిటి ఉపాధ్యాయులకు కూడా వారి వారి అర్హత మరియు సర్వీస్ కాలం మేరకు బకాయిలు అందుతున్నాయి. ఒకేసారి అన్ని విభాగాలకు నిధులు విడుదల చేయడం వల్ల బ్యాంకింగ్ సర్వర్‌లపై మరియు ట్రెజరీ వ్యవస్థపై ఒత్తిడి పెరిగినప్పటికీ అధికారులు సెలవు రోజుల్లో కూడా పనిచేస్తూ బిల్లులను ఆమోదిస్తున్నారు. దీనివల్ల రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న ఉద్యోగికి కూడా ఈ నిధులు చేరతాయని అధికారులు ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. కావున మీకు ఇంకా డబ్బులు జమ కాకపోతే అసలు కంగారు పడకండి మరియు ఎటువంటి ఆందోళన చెందకండి. మీ బిల్లు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి మీ సంబంధిత కార్యాలయ డీడీఓని సంప్రదించండి లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో మీ సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి స్టేటస్ చెక్ చేసుకోండి. ప్రభుత్వం ఇప్పటికే నిధులను పూర్తిగా విడుదల చేసింది కాబట్టి బ్యాంకింగ్ ప్రక్రియలో ఉన్న స్వల్ప జాప్యం వల్ల మాత్రమే మీకు డబ్బులు అందటం ఆలస్యం కావచ్చు. ఇది కేవలం కొన్ని గంటలు లేదా రోజులకు సంబంధించిన సమయం పట్టే ప్రక్రియ మాత్రమే కానీ, మీ కష్టార్జితమైన సొమ్ము ఎక్కడికి పోదు మరియు అది మీ ఖాతాకు చేరడం ఖాయం. ప్రభుత్వం తన బాధ్యతను నెరవేరుస్తోంది కాబట్టి, ఉద్యోగులు కూడా పూర్తి నిబద్ధతతో ప్రజలకు సేవలందించాలి అనైతే ఆశిద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అప్డేట్ అయితే అందిస్తూనే ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.